టుడే న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు నంద్యాల హైవే కోసం జరిగే భూసేకరణలోని వివక్షత బలవంతంగా దళితుల భూములు లాక్కోవడం సిగ్గుచేటని, దళితులకు భూమి ఆత్మగౌరవం, ఆ ఆత్మగౌరవం పైన దెబ్బ కొడుతున్నారు. ఇటీవల అక్రమ భూ సర్వేని అడ్డుకోవడానికి మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కురుమూర్తి శేఖర్లకు పరామర్శించారు. ఆయా భూములను పరిశీలించారు. జాతీయ మాల మహానాడు బృందం జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, రాష్ట్ర కోఆర్డినేటర్ బ్యాగరి వెంకటస్వామి తదితరులు. ఇక తాడూరు గ్రామంలో భూ సర్వే కోసం పోలీస్ బందోబస్తు మధ్య 3 సార్లు సర్వే చేపట్టి ఆ సర్వే అగ్రవర్ణాల భూముల మీదుగా పోతున్నాయని భావించి తిరిగి 4వ సర్వే నిర్వహించి కానీ అదే బాటలో ప్రభుత్వం అడుగులు వేయడం దారుణమన్నారు. తక్షణమే ఆ భూ సర్వేను నిలిపివేసి మొదట 3 సార్లు చేసిన సర్వే ప్రకారం ఈ భూసేకరణ చేయాలన్నారు. దళితుల భూముల జోలికొస్తే చూస్తూ ఊరుకోమని ఖబర్దారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చింతా సత్తి, నాయకులు గాజల భాస్కర్, సంఖ్య కురమయ్య, చింతా కురుమూర్తి, శేఖర్, కూన నిరంజన్, కాసన్న, మైబు, నాగయ్య పాల్గొన్నారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రంలో జాతీయ మాలమానాడుగా రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు పిల్లి సుధాకర్, మా జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేష్ గారు, మా రాష్ట్ర కోఆర్డినేటర్ బ్యాగరి వెంకటస్వామి గారు, సత్తి గారు, మీ అందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళితుల భూములు, ముఖ్యంగా మాలలు, ఈ మంచిగా పంటలకు అనువుగా ఉన్నటువంటి భూమి ఇది, సాగుబడికి అనుకూలంగా ఉన్నటువంటి భూమి ఇది. ఇటువంటి భూముల నుండి ఈరోజు ప్రభుత్వం, నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఈరోజు తాడూరు టు నంద్యాల ఏదైతే హైవే రోడ్డు బైపాస్కు సంబంధించినటువంటి భూసేకరణ చేయడానికి ఈ భూమిని ఎంచుకోవడం జరిగింది. ఇంత సాగుకు అనుకూలమైనటువంటి ప్రాంతంలో దళితుల యొక్క భూమిని గుంజుకొని ఇటు పక్కన చుట్టూ ఉన్నటువంటి అగ్రవర్ణాల భూములు ఉన్నాయి. వాళ్ళు గతంలో కూడా ఒకటో సర్వే, 2వ సర్వే, 3వ సర్వేలలో కూడా ఆ సర్వే ప్రకారం అటువైపే ఆ భూమి సేకరణ జరిగింది. కానీ ఈ 4వసారి సర్వే చేసి ఏకంగా హద్దులు పెట్టేటువంటి పరిస్థితి. ఈ హద్దులు పెట్టిన ప్రాంతం మొత్తం కూడా దళితుల యొక్క భూములు. అంటే దళితుల భూములు గుంజుకుంటే ఎవరు మాట్లాడలేరు, వాళ్ళు నోరు మీదకొని ఉంటారు, వాళ్ళతో మాకు ఇబ్బంది లేదనే ఒక కోణం ఏదైతే ప్రభుత్వం దృష్టిలో ఉందో దాన్ని మార్చుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఈ రకంగానే భూసేకరణ అడ్డందిడ్డంగా చేసి అబాస్పాలైనటువంటి పరిస్థితి. దళితుల భూములకు వస్తూ ఏం జరుగుతుందో కేసీఆర్ గారిని అడుగు తెలుస్తుంది. 10 సంవత్సరాలు ఆయన వెంటబడ్డాం, ఆయన గద్దె దించారు కూడా ఎవరో కూడా నిద్రపోలేని విషయాన్ని గుర్తు చేస్తాను. అదే పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ ప్రాంతంలో ఉన్న నాయకత్వానికి నేను హెచ్చరించాల్సి ఉన్నాం. మీరు అదే పంతాన పోతున్నారు, మీ యొక్క తీరు మార్చుకోండి. ఇంత చక్కటి భూముల్ని ఈరోజు రోడ్ల కోసం అని చెప్పి, హైవేల కోసం తీసుకొని మా దళితుల యొక్క ఆత్మగౌరవం భూమి అనేది, ఆ ఆత్మగౌరవం దెబ్బకొట్టి వాళ్ళ యొక్క జీవన విధ్వంసానికి పాల్పడుతున్న ఈ తీరు ఇది హర్షించదగ్గది కాదు. దయచేసి మేధావులు, సభ్య సమాజం, అన్ని వర్గాల వాళ్ళు కూడా, రాజకీయ పార్టీలు కూడా దీన్ని స్పందించాలి. ఈ అంశంలో ఈ సర్వేలు అడ్డుకోవడానికి మా సోదరులు గత 2 సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నారు, 4 సంవత్సరాలుగా. ఇటీవల వారం క్రితం కూడా మా మిత్రుడు కురుమూర్తి పెట్రోల్ పోసుకోవడం జరిగింది సర్వే వాళ్ళ ముందు. అదేవిధంగా శేఖర్ వచ్చేసి గడ్డి మందు తాగి హాస్పిటల్లో వారం రోజులు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇటువంటి దారుణాలు జరుగుతుంటే కూడా వాళ్ళ యొక్క సర్వేను ఆపకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. దీన్ని జాతీయ మాలమానాడుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ సర్వేను ఆపాలి. ఏదైతే 1, 2, 3 సర్వేలు ఫస్ట్లో ఏసీల్లో 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నటువంటి ధరలో అగ్రవర్ణాల భూముల మీద నుంచి మీరు సర్వే చేసిలో ఆ సర్వే ప్రకారమే మీ యొక్క రోడ్డు పోవాలి తప్ప ఉన్నటువంటి 2 గుంటల భూములు లేదా ఎకరం అరెకర భూములు ఉన్నటువంటి దళితుల భూముల జోలికి వస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోం. న్యాయ పోరాటానికి, ప్రత్యక్ష పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తక్షణమే ఈ యొక్క సర్వేను నిలిపేయాలని చెప్పి కూడా మేము మాలమాల నుంచి డిమాండ్ చేస్తాము. మాలల ఐక్యత, మాలల ఐక్యత, నాయకత్వం నిలిపేయాలి. సర్వేను వెంటనే నిలిపేయాలి. దళితుల భూములను ఏమంటారు సర్వేలు గుంజుకుంటున్న ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి రద్దు చేయాలి. 167 కే నుంచి వచ్చే సర్వేను పోరాడదాం. 167 సర్వే దళిత భూమిలో పోయే సర్వేను
పోరాడదాం భూమి కోసమై పోరాడదాం. తీసుకోదు బలవంతంగా దళితుల భూములను తీసుకోదు బలవంతంగా దళితుల భూములను అక్రమ భూసేకరణ వ్యతిరేకంగా అక్రమ వ్యతిరేకంగా భూసేకరణ